కొడుకునే కన్నావా లేకపోతే మృగాన్నే కన్నావా? నువ్వే కన్నావా? ప్రపంచంలో ఇంకెవరన్నా కన్నారా పిల్లలు? ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలు ఎంతకైనా తెగిడిస్తున్నారు, దిగజారుతున్నారు. చాలా డేంజర్ గా పెళ్లిళ్ళు చేసుకుంటే ఆస్తులు అంతస్తులు చూస్తున్నారు. ఈ ఆస్తులు అంతస్తులకి ఆశపడి అబ్బాయిలు లేపేస్తున్నారు. చెప్పలా? నదుల లోతు కొంతే తెలుసు, బావి లోతు ఎంతని తెలుసు. ఆడదాని గుండె లోతు ఎంతో ఏ మగాడికి తెలియదు, తెలుసుకోలేడు. తెలుసుకునేవాడు ఎంతవరకు పుట్టలేదు. అమ్మాయిలు ఉన్నంత కాలం, ఇటువంటి అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ఉన్నంత కాలం ఈ కుటుంబ వ్యవస్థలు ఇలాగే ఉంటాయి. ఈ హత్యలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. వీటిని ఆపగలిగేటంత తల్లిని చంపిన దుర్మార్గురాలు, భర్తను చంపిన అమ్మ, కనురాళ్ళు, వాళ్ళందరూ ఇటువంటి ఆడవాళ్ళు ఈ సమాజంలో ఉండడం అవసరమా? ఉండాలి. కానీ ఎలాగంటే వీళ్ళు చేసిన తప్పుకి సరైన శిక్ష అనుభవిస్తూ ఉండాలి. అంతేగాని జైల్లో ఏయో కుట్లు అల్లికలు పనులు నేర్పిస్తూ లేకపోతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెడుతూ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగేటట్టు న్యాయస్థానాలు చట్టస్థానాలు ఉండొద్దు. ఇటువంటి అన్యాయంగా ఒక మనిషి ప్రాణాన్ని అమానుషంగా నిర్మానుషంగా తీసేసినందుకు, నిర్భయంగా తీసేసినందుకు వాళ్ళు కాలో చెయ్యో తీసేయండి అయ్యా, తీసేసి రోడ్డు మీద వదిలేసేయండి అయ్యా. ఇంకేం చేయొద్దయ్యా. అమ్మాయి జోలి వెళ్ళిన అబ్బాయి కూడా అదే శిక్ష వేయండి అయ్యా. ఎందుకనంటే వాడైనా మనిషే, ఈ అమ్మాయి అయినా మనిషే. వీళ్ళిద్దరూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా న్యాయస్థానానికి. నమస్తే. మీ పేరు? సహస్ర. అక్క, ఈ రోజుల్లో చూస్తా ఉంటే అంటే వరుసగా భార్యలు భర్తలను చంపుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలు అంటే టీనేజ్ అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని లవ్ చేసి ప్రేమించి సొంత కన్న తల్లిదండ్రులను చంపుతున్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమని అర్థం? సభ్య సమాజానికి అమ్మాయిలే కానీ అమ్మాయిల కన్నా పేరెంట్సే కానీ మంచి మెసేజ్ ఇస్తున్నారని అర్థం. అంటే అదేందంటే అదేంటి అసలు పెంచడం అట్లా పెంచుతున్నారు. తల్లిదండ్రులు పెంపకం అలా పెంచబట్టే ఒక బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని అది చెప్పకుండా ఇంట్లో పెళ్లి చేసుకొని భర్తలను చంపే స్థాయికి ఎదుగుతున్నారు ఇవాళ మహిళలు. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ అనే పెళ్లి చేసుకోవచ్చు కదా. వాడెవడో బ్యాంక్ మేనేజర్ ఉన్నప్పుడు వాడితోటే లివింగ్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకోవడం ఎందుకు? వాడు ఎంబడబడ్డాడని వాడు చెప్పేయి, నాకు పలానోడు ఉన్నాడురా, నువ్వు వద్దురా, నేను పలానోడితోటి లివింగ్ లైఫ్ లో ఉన్నానురా, లివింగ్ లైఫ్ లీడ్ లో ఉన్నానురా అని చెప్పేయి, సరిపోతుంది. అదేమి చెప్పకుండా నువ్వు సైలెంట్ గా పెళ్లి చేసుకొని వాడిని లాస్ట్ కి మేఘాలయాల్లో తీసుకెళ్లి హనీమూన్ అని చంపి లేదంటే ఇంకో రకంగా చంపి వద్దన్నందుకు తల్లిదండ్రులను చంపుతున్నారు. ఈ అమ్మాయి దగ్గర వయసు ఎంత ఉంది, తెలివి ఎంత ఉంది? బాయ్ ఫ్రెండ్ తమ్ముడిని పెట్టి ముగ్గురు కలిపి తల్లిని చంపిన గనురాలు ఈ మహిళ, ఈ మైనర్ మహిళ. మేజర్ అవ్వలేదు. మేజర్ అవ్వకుండా లవ్వు కొవ్వు అంటూ తిరగడమే తప్పు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే సరే చేసుకుంటే చేసుకోలేవు, మేజర్ అయిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోయి ఎక్కడైనా పెళ్లి చేసుకోండి, బ్రతకండి హ్యాపీగా. తల్లి ఏమడ్డం వచ్చిందని తల్లిని చంపడం అంటే నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ప్రయోజకురాలను చేయటమా ఆ తల్లి చేసిన తప్పు? ఎటువంటిదో ఒక అటువంటిది. నిన్నైతే పెంచింది కదా, ఏ కష్టం రాకుండా ఏ బాధ తెలియకుండా 16 ఏళ్లు పెంచిన తల్లిని చంపావు అంటే నువ్వు ఆడపిల్లవి. అంటే నిన్ను చూసి ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలు నేర్చుకోవాలి. అడ్డుపడుతున్న తల్లిదండ్రులను చంపడమా లేదంటే బాయ్ ఫ్రెండ్ తమ్ముళ్ళని తీసుకొచ్చి చంపించడమా, ఇలాగా చూసి నేర్చుకోవాలి. మరి ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. చంపడం తప్పే ఉంది, పుట్టి చంపడం తప్పే ఉంది, మైనర్ బాలికి పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది అంటున్నారు. వాళ్ళ అమ్మ ఒకటే అంటుంది, నా కొడుకు మాత్రం ఎవరు ఏమి చేయలేదు, అది పోలీస్ స్టేషన్ పెట్టినా సరే నేను వీళ్ళు తోడుకొస్తా, మా అబ్బాయికి ఏం కాదు అంటుంది. ఈ మాట జడ్జి ముందు చెప్పమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీటిని లోపలేసారు కదా, లోపలేస్తే జడ్జి ముందు ఆ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు మా అబ్బాయికి ఏం కాదు, పిల్ల తల్లిని చంపడం కరెక్టే, న్యాయమే, మా అబ్బాయిని నేను తోలుకొస్తానని చెప్పేసి జడ్జి ముందు ఆ స్టేట్మెంట్ ఇస్తే జడ్జి ఆమెకి సరైన ట్రీట్మెంట్ ఇస్తాడు అనమాట. మేము ఇచ్చిన స్టేట్మెంట్ కి జడ్జి ఇస్తాడు ట్రీట్మెంట్. ఒకటి సిగ్గుండక్కర్లా నీకు, ఒక ఆడదానివి కాదు, ఒక ఆడదానివై ఉండి మరొక ఆడది ఇంకొక మగాడి సపోర్ట్ తీసుకొని ఒక ఆడదానిని చంపితే సిగ్గు లేకుండా నా కొడుకు నేను ఇడిపించుకొచ్చుకుంటానని మాట్లాడుతున్నావా? నీది ఒక జన్మ, నువ్వు ఒక ఆడదానివి. నిన్ను కూడా అలాగే రేపటి రోజున ఈ కోడలు నీ కొడుకు ఇద్దరు కలిపి చంపితే అప్పుడేంటి నీ పరిస్థితి? వాళ్ళ అమ్మని చంపంగాలేంది, నిన్ను చంపలేదా? నువ్వు అన్నిటికీ అనికి మనకి అక్కుం బక్కుం అంటూ ఉన్నావా ఆ కోడల దగ్గర? సరే వాళ్ళు బయటికి వచ్చినాకైనా వాళ్ళకి ఇప్పుడు 7 ఏళ్ళు పడుతుందో 14 ఏళ్ళు పడుతుందో మైనారిటీ పడుతుందో తెలియదు. ఇద్దరికి ఉన్నాయి. మరి హత్య చేయించింది ఈ అమ్మాయి, చేసింది వాళ్ళిద్దరు మైనర్లే, ఈ అమ్మాయి మైనరే.
మొత్తానికి మైనారిటీ సెక్షన్ లో మంచి శిక్షలు పడతాయి. ఇటువంటి శిక్షలు వేయకుండా వాళ్ళని లోపల పెట్టి మేపి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్ తిరగకుండా వీళ్ళ కాలో చెయ్యో తీసేయండి అయ్యా, వీళ్ళని ఉరి తీసి కూడా చంపొద్దయ్యా, చంపి ఆ పాపం మళ్ళీ న్యాయస్థానాలు చట్టస్థానాలు కట్టుకోవద్దయ్యా, కాలో చెయ్యో తీసేసేసి రోడ్డు మీద వేసేయండి అయ్యా చాలు. తల్లిని చంపిన దుర్మార్గురాలు, భర్తను చంపిన అమ్మ, కనురాళ్ళు, వాళ్ళందరూ ఇటువంటి ఆడవాళ్ళు ఈ సమాజంలో ఉండడం అవసరమా? ఉండాలి, కానీ ఎలాగంటే వీళ్ళు చేసిన తప్పుకి సరైన శిక్ష అనుభవిస్తూ ఉండాలి. అంతేగాని జైల్లో ఏయో కుట్లు అల్లికలు పనులు నేర్పిస్తూ లేకపోతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెడుతూ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగేటట్టు న్యాయస్థానాలు చట్టస్థానాలు ఉండొద్దు. ఇటువంటి అన్యాయంగా ఒక మనిషి ప్రాణాన్ని అమానుషంగా నిర్మానుషంగా తీసేసినందుకు, నిర్భయంగా తీసేసినందుకు వాళ్ళు కాలో చెయ్యో తీసేయండి అయ్యా, తీసేసి రోడ్డు మీద వదిలేసేయండి అయ్యా, ఇంకేం చేయొద్దయ్యా. అమ్మాయి జోలి వెళ్ళిన అబ్బాయి కూడా అదే శిక్ష వేయండి అయ్యా. ఎందుకనంటే వాడైనా మనిషే, ఈ అమ్మాయి అయినా మనిషే. వీళ్ళిద్దరూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా న్యాయస్థానానికి చట్టస్థానానికి ఒకటే కనుక వీళ్ళిద్దరు ఒకటే దృష్టిలో ఉంటారు కనుక ఇద్దరికి అమ్మాయిలని అఘాయిత్యాలు చేసి అత్యాచారాలు చేసి చంపిన అబ్బాయిలని వేరే బాయ్ ఫ్రెండ్స్ ని పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని అబ్బాయిని చంపుతున్న అమ్మాయిలకైనా ఒకటే శిక్ష, కాలు చెయ్యి తీసేయాలి, రోడ్డు మీద వదిలేయాలి. ఇంక మించి ఇంక వేరే శిక్షలు ఏమి వేయొద్దు. అంటే వాళ్ళంటే తెలియక చేశారు అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నవ్వత అంటే సావు తెంగాలి, చంపి తెంగాలి అంటుంది. కూతురు కూడా మాట్లాడుతుంది, పైగా నవ్వుతానే అంటారు. ఎక్కడ అంటే ఆ దృష్టిలో మాత్రం ఇది బాధ, అదే ఆ దృష్టిలో బాధ లేదనమాట. అదే తప్పు చేసేవారు పశ్చాత్తాపం లేదు అసలు. ఈ అమ్మాయి మీ కొడుకు ఇద్దరు కలిపి రేపటి రోజు నన్ను చంపితే అప్పుడు తెలిసిద్ది ఆ ప్రాయశ్చిత్తాపం అనేది, అప్పుడు తెలిసిద్ది ఆ బాధ అనేది అప్పుడు తెలిసిద్ది. వీళ్ళిద్దరూ కలిపి ఈమెను ఎలా కొట్టి చంపారో అలాగే ఆమెను కొడుతూ చంపుతా ఉంటే అప్పుడు కనిపిస్తాయి అవన్నీ. అక్కడ ఉంటది అదంతా. అంతేగాని అదే ఉంది. ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను, తప్పేం లేదు, చంపడం తప్పేం లేదు. కానీ నా కోడలో నా కొడుకో నన్ను చంపితే, నా కూతురు బాయ్ ఫ్రెండ్ నన్ను చంపుతుంటే అప్పుడు తెలిసింది నాకు ఆ బాధ. ఆ రోజు నేను అలా మాట్లాడాను కదా, దానికే నాకు ఈ శిక్ష అని. కొడుకునే కన్నావా లేకపోతే మృగాన్నే కన్నావా? నువ్వే కన్నావా? ప్రపంచంలో ఇంకెవరన్నా కన్నారా పిల్లల్ని? అట్లాంటి తల్లిదండ్రులు అందుకనే మరి పిల్లల్ని పెంచుతున్న పేరెంట్స్ కూడా తప్పని చెబుతున్నా నేను. పిల్లల్ని ఈ రకంగా పెంచి ఈ రకంగా దేశం మీద వదులుతున్నందుకు పేరెంట్స్ కూడా 100% రాంగ్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలంటారా? మరి అట్లా మాట్లాడిన తల్లిదండ్రులు కూడా శిక్షణ వేయాలి కదా. మాట్లాడటం, కూతురు మాట్లాడడం, వ్యక్తులు పైగా తప్పు చేసేవాళ్ళ బాధ లేదు అసలు ఎక్కడ కూడా. అంటే మాదే రైట్, మా కొడుకు దేశం కరెక్టేనో, చంపాలి అంటుంది. పైగా ఏంటంటే జైల్లో పెట్టినా కూడా నేను తోడుకు వేస్తాను, నా కొడుకుని ఇప్పుడేం పీకలేరు అంటుంది. ఈ స్టేట్మెంట్ మీ అబ్బాయిని ఇప్పుడు రేపు కోర్టు జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు కదమ్మా, జడ్జి గారి ముందు ఈ స్టేట్మెంట్ ఇవ్వమ్మా, నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి అంటే ఏం చెప్పాల్సింది? తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటే సంతాన వ్యవస్థ బాగుంటది. కుటుంబ వ్యవస్థ బాగాలేనప్పుడు సంతాన వ్యవస్థ ఎక్కడ బాగుంటది? కుటుంబంలో తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగా పెరుగుతారు, ఒక దారిలో ఉంటారు, ఒక క్రమశిక్షణగా ఉంటారు. తల్లిదండ్రులే ఇట్లా వంకర టింకరగా ఉండి ఇట్లా వంకర టింకర బ్రతుకుతా ఉంటే పిల్లలు పెడదారి పట్టడానికి గ్యారెంటీ ఏంటి? తప్పుడు దారిలో బ్రతకడానికి గ్యారెంటీ ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు? చెట్టును బట్టే కాయ, పువ్వు చెట్టును బట్టే పువ్వు. ఇప్పుడు మల్లె పూలు చెట్టేస్తే జాజి పూలు పోయేవుగా, యాపకాయలు చెట్టేస్తే మామిడికాయలు కాయవుగా, మామిడికాయలే కాస్తాయి, మల్లెపూలే కాస్తాయి. అలాగే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. ఉమ్మడి కుటుంబాలు అంటే అత్తగారు, మామగారు, మరుదులు, ఆడపడుచులు, తోడుకోడళ్ళు వీళ్ళందరూ ఉన్న కుటుంబాలు ఉంటే బాగుంటది. కానీ వీళ్ళందరూ విడిపోయి ఎవరికి వాళ్ళే అత్తొద్దు, మావద్దు, నా మొగుడే నాకు సపరేట్ గా కావాలి, నాకు ఒక్కళ్ళే పిల్లలు కావాలి, నేను పిల్లల్ని నార్మల్ డెలివరీలు కనను, ఆపరేషన్ డెలివరీలకే కంటానని ఇప్పుడు అమ్మాయిలు పేటరిల్లిపోతున్నారు. ఇటువంటి అమ్మాయిలు ఉన్నంత కాలం, ఇటువంటి అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ఉన్నంత కాలం ఈ కుటుంబ వ్యవస్థలు ఇలాగే ఉంటాయి, ఈ హత్యలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. వీటిని ఆపగలిగేటంతటి వాళ్ళు ఎవరు లేరు. నదుల లోతు కొంతే తెలుసు, బావిలో తింతని తెలుసు, ఆడదాని గుండె లోతెంతో ఏ మగాడికి తెలియదు, తెలుసుకోలేడు, తెలుసుకునేవాడు ఎంతవరకు పుట్టలేదు కూడా. ఇప్పుడు చాలా మంది
బయట పెళ్లి అంటేనే భయపడుతున్నారు అన్నమాట. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఏ మ్యారేజ్ వద్దు, ఏ మ్యారేజ్ వద్దు, శుభ్రంగా లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు, ఏ మ్యారేజ్ వద్దు, వాడుకోవాలి, వదిలేయాలి. మరి మా పరిస్థితి ఏందక్క, మాకైతే లేదక్క. అబ్బాయి మాకు పెళ్లి చేసుకోవాలి, కాపురాలు చేయాలని మాకైతే ఉంది. ఏ అమ్మకి సరే సరే పెళ్లి చేసుకో, దాని బాయ్ ఫ్రెండ్ అది వచ్చి నిన్ను చంపేస్తారు, అయిపోతావు, అవుట్. అంటే ఇప్పుడు అందరూ అలా ఉంటారని గ్యారెంటీ ఎందుకు లేదు, అందరూ అలాగే ఉన్నారు ఇప్పుడు. అందరు అమ్మాయిలు అలాగే ఉన్నారు, అందరు అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. కనుకనే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి 30-35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లిళ్ళు అవ్వట్లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటే ఆస్తులు అంతస్తులు చూస్తున్నారు. ఈ ఆస్తులు అంతస్తులకి ఆశపడి అబ్బాయిలు లేపేస్తున్నారు. చెప్పాలా? అంటే ఇప్పుడు మొన్న ఏమైందంటే ఒక ఆవిడ అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఇష్టంగానే చేసుకుంటే ఇప్పుడు 4 రోజులు అయింది పెళ్లి. తర్వాత తన లవర్తో ఒక 10 మంది తోడుకుపోయి ముక్కలు పని ఆకేసింది. అంటే అదే కరెక్ట్. మీరు చెప్పినట్టు ఏమవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. మరి ఫ్యూచర్ లో అబ్బాయిల పరిస్థితి ఓరి పిచ్చోడా, ఇంకొక న్యూస్ తెలుసా? అమ్మాయి శోభనం గదిలోకి వెళ్ళి నా మీద చెయ్యేస్తామంటే నేను 35 ముక్కలుగా నరుగుతానని వార్నింగ్ ఇచ్చింది బాయ్ ఫ్రెండ్ నమ్మకం మొదలు పెట్టుకోండి. అది ఈ అమ్మాయి మరి 35 ముక్కలుగా నరికే అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని వాడినే నరుకోవచ్చు కదా. ఏది లేని ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని వీడిని ఎందుకు నరకాలా? ఇలా ఉన్నారు అమ్మాయిలు. మరి పెళ్లి చేసుకునే ముందు ఆలోచన అవన్నీ ఉండవు. అవన్నీ ఎందుకో చేసుకుంటారు, ఎందుకో చంపేస్తారు, ఎందుకో లోపలికి వెళ్ళి కూర్చుంటారు. పెళ్లి చేసుకుంటే కేవలం డబ్బు అంతే. డబ్బు, ప్రాపర్టీస్, వాల్యూ. ఇవాళ రేపు డబ్బు లేనిదే మనిషికి వాల్యూ లేదు, డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు, డబ్బు లేనిదే మనిషికి మర్యాద లేదు, డబ్బు లేనిదే మనిషికి పలకరింపు లేదు. అన్నిటికీ డబ్బే కనుక డబ్బు కోసమే ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలు ఎంతకైనా తెగిడిస్తున్నారు, దిగజారుతున్నారు, చాలా డేంజర్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి అంటే గవర్నమెంట్ కొత్త చట్టాలు తేవాల్సిన కదా. అంటే మహిళలు ఇలా చేస్తే శిక్ష పడుతుందని తేవాలా కఠినంగా. అదే నేను చెప్పానుగా, కాలు చేయి తీసి బయటపడేస్తే సరిపోతుంది. మళ్ళీ శిక్షలు వేసి వాళ్ళని లోపలికి మేపొద్దు. అట్లా మేపకుండా ఏంటంటే సైలెంట్ గా కాలు చేయి తీసి బయటపడేయాలి. రోడ్డు మీద ఏమన్నారంటే మేము 10 లక్షలు 50 లక్షలు డబ్బు కట్టేసి మళ్ళీ తోడుకొస్తాం అంటారు. అంటే ధైర్యం మాడతారు. అంత దమ్మాడుందా ముండ దగ్గర అంత దమ్ము ఉంటే కొడుకుని అట్లా వదిలిద్దా? అదే కదా, ఆ ఆడదాని దగ్గర అంత దమ్ము అంత ధైర్యం ఉంటే కొడుకుని అట్లా చంపడానికి వదిలిద్దా? మైనర్ అయిన కొడుకుని పట్టుకొని పోయి ఆడపిల్ల తల్లిని చంపాయా అన్యాయంగా, అమానుషంగా వదలదుగా. సరే తెచ్చుకొని, ఏం పొలాలు ఉన్నాయో, ఏం స్థలాలు ఉన్నాయో, ఏమున్నాయి అమ్ముకొని తెచ్చుకుంటే తెచ్చుకొని మిగతా వాళ్ళు కూడా పోయే అవకాశం పోతున్నారుగా. చాలా మంది అట్లాగే. మన చట్టం పరంగా ఇప్పుడు డబ్బులు కడితే పేరు ఇవ్వడం అలాంటివి ఆపియాలా? ఆపేయొద్దు. లోపలిగా ఈ హత్యలు నిర్ధారణ అయిన వెంటనే కాలో చేయి తీసి రోడ్డు మీద వదిలే. అంటే ఇంకేమొద్దు. వేరే దేశాలలో వేరే దేశాలలో ఎటువంటి శిక్షలు అయితే అమల్లో ఉన్నాయో అటువంటి శిక్షలు మన ఇండియన్ కంట్రీలో కూడా వస్తే ప్రతి ఒక్క మనిషిలో భయం వస్తుంది, వెన్నులో వణుకొస్తుంది, దేనికైనా సరే కట్టుబడి రావాల్సిందే. కానీ మనంతకు మనం కొత్త చట్టం తయారు చేసుకున్నా చాలా వేస్ట్ అంతేనంటారా? ఓకే.